అందరికీ నమస్కారం। ఈరోజు మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే యుద్ధం వల్ల పెరిగినాయని చెప్తున్నారో దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాలతో పాటు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జగ్గేపేట సమన్వయకర్త పన్నీర్ నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఈరోజు శాంతియుతంగా నిరసన జరుపుతున్నాము। పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని పేద ప్రజల యొక్క నడ్డి విరవకుండా సామాన్య ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నించాలి। మోడీ గారు డీజిల్ ధర పెట్రోల్ ధర పెరిగాయి, నా కాన్వాయిలు తగ్గించుకుంటున్నాను, ఎలక్ట్రికల్ బైకుల్లో తిరగమని చెప్తున్నారు। ఎలక్ట్రికల్ బైకుల్లో ఎలక్ట్రికల్ కార్లో తిరగటానికి ఏమన్నా మోడీ గారు ఏమన్నా ఎలక్ట్రికల్ ఛార్జీలు తగ్గించారా? అది కూడా ప్రజలపైన భారం మోపారు కదా। రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కరోనా 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ప్రజల మీద భారం పడకుండా అన్ని కూడా రాష్ట్రం యొక్క భారం వేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి తపన పడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేయడానికి ఏమాత్రం సంకోచం లేదు। కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 జీతం తీసుకోకుండా 5 సంవత్సరాలు ప్రజల కోసం పరిపాలన చేశారో అదేవిధంగా కూటమి ప్రభుత్వాలు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ప్రజల చేత గెలిపించబడ్డ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ డీసీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ₹1 జీతం తీసుకోకుండా ఈ పెట్రోల్ ధరల భారం ఎందుకని అవన్నీ కూడా ప్రజలకు వాళ్ళ జీతాలు అప్పచెప్పి ఏ మాత్రం కూడా ప్రజల పైన జాలి ఉంటే ఇది చేయాలని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। అలాగే కేంద్ర మంత్రులు కూడా జీతం తీసుకోకుండా వారి యొక్క ఏదైతే ప్రజల మీద ప్రేమ ఉందో ఆ ప్రేమని మేము జీతాలు తీసుకోవడం లేదు, పెరిగిన పెట్రోల్ ధరకి పెరిగిన డీజిల్ ధరకి అన్యూనంగా మా జీతాలన్నీ వారికి పేద ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెబుతున్నామని చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రులందరూ ప్రకటించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గేపేట నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం। వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి।